హైదరాబాద్ లో మరొక అవినీతి అధికారి ఏసీబీకి చిక్కాడు. అవినీతి అంటే లక్షలు కోట్లు కాదు, ఏకంగా 100 కోట్లు వెనకేశాడు. 13 ఏళ్ల క్రితం అసిస్టెంట్ గా ఇంజనీర్ గా పనిచేస్తున్నటువంటి సతీష్ ఇటీవల ఏడీఈగా పదోన్నతి పొందాడు. చర్లపల్లి నుంచి విద్యుత్ శాఖలో పోస్టింగ్ అయ్యి గచ్చిబౌలికి బదిలీ అయ్యాడు. అయితే గచ్చిబౌలిలో పోస్టింగ్ కోసం 70 లక్షలు లంచం ఇచ్చినట్టుగా ఆరోపణలు వినిపించాయి. ఏడీఈ పోస్ట్ దక్కించుకోవడానికి సతీష్ భారీ పైరవీలు చేశాడు. విద్యుత్ శాఖలో సతీష్ ఎవ్వరినీ లెక్క చేసేవాడు కాదు. ఉన్నతాధికారులు నిర్వహించే సమావేశాలకు కూడా గైర్హాజరయ్యేవాడిని సమాచారం. హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో సతీష్ భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్టుగా గుర్తించారు ఏసీబీ అధికారులు. 22 ఎకరాల వ్యవసాయ భూమి, ఓపెన్ ప్లాట్స్ కు సంబంధించిన డాక్యుమెంట్స్, కిలో బంగారం, 3 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఖరీదైన విల్లా, రాయదుర్గం, మాదాపూర్లలో ఫ్లాట్లు, ఒక 3 అంతస్తుల బిల్డింగ్ గుర్తించింది ఏసీబీ. హైదరాబాద్ శివార్లోని శంకర్పల్లిలో 6 కోట్ల విలువైన భూమి కొనుగోలు చేశాడు. సంగారెడ్డి, చర్లపల్లి, గచ్చిబౌలిలో భారీగా అవినీతికి పాల్పడ్డాడని అనుమానిస్తోంది ఏసీబీ. కస్టడీలోకి తీసుకుని మరింత విచారించనున్నారు.